150వ జయంతి మహోత్సవాల్లో కుంభవృష్టి కురుస్తాం. ఎందుకంటే అది కావాలి. ఎందుకంటే వర్ష ఋతువులో వర్షం లేదు. మన రామాయణం వల్ల, మన ఉత్సవాలలో భగవంతుడు కనికరించాడు. అయితే మనకి ఇబ్బంది, కానీ లోకానికి క్షేమం. ఈ రోజున పాండ్య దక్షిణామూర్తి వారిని ప్రారంభం చేయవలసిందిగా కోరుతుంది. కొబ్బరికాయలు ఇచ్చాడు కదండి గురు దక్షిణామూర్తి గారు. ఆదిభట్ల నారాయణదాస్ గారికి ఆదిభట్ల నారాయణదాస్ వర్యులకు పార్వతీపతయే ఆదిభట్ల నారాయణదాస్ హస్తవీరాలు కుమారి శ్రీ షణ్ముఖి భాగవతాన్ని గారి చేత సీతాపహరణం నిన్న పాదుకా పట్టాభిషేకం అయింది. మరండి పాదుకా పట్టాభిషేకం అయింది. అందరూ కూర్చోండి. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చే ప్రేక్షకులు ఉండరు, మనమే. ఎందుకంటే మనకు అదృష్టం కలిగిందని భావిస్తారు. మామూలుగా పాదుకలు పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఇదంతా కూడా ఈ ఏనుగు గొద్దెలతో, గుర్రపు గొద్దెలతో పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఈ నేల. ఎందుకంటే భరతుడు అయోధ్య పట్టణం మొత్తాన్ని తీసుకొచ్చేసాడు. మొత్తాన్ని ససైన్యంగా తీసుకుని వచ్చేటప్పటికి అశ్వాలు, గజాలు ఇవన్నీ ఈ రామచంద్ర ప్రభు ఉండేటువంటి చిత్రకూటానికి వచ్చేటప్పుడు అక్కడంతా రొచ్చు అయింది. ఇట్లానే ఇవాళ మన వేదిక ఎట్లా ఉందో అట్లా అయింది. రొచ్చు దుర్వాసన భరించలేక రామచంద్ర ప్రభు అన్నాడు, ఇది యోగ్యతగా లేదు ఈ ప్రదేశం మనం ఉండడానికి, మనం ఇక్కడి నుంచి కొత్త ప్రదేశానికి వెళదాం. రెండో పాయింట్ ఏమిటంటే లక్ష్మణ, భరతుడికి మనం ఇక్కడ ఉన్నట్టు తెలిసి చిత్రకూటంలో ఇక మాటి మెదిలితే ఏ పనున్నా పేరాపడ్డ తెలిసింది కదా, కోండు
14 సంవత్సరాలు అరణ్య గమనం చేయడానికి వచ్చాం. ఆ అరణ్య గమనం చెయ్యాలి, కానీ అరణ్యంలో మనం ఉండి అయోధ్య అంతా నా పరిపాలనలో సాగటానికి నాకు ఇష్టం లేదు. ఇక్కడే ఉంటే వాడు వస్తాడు ఖచ్చితంగా, భరతుడు రోజు ఏదో సమయంలో వచ్చి అన్నయ్య ఏం చేయమంటావు అంట. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, కాశీ వెళ్ళి అక్కడి నుంచి మేము కాశీవాసం అంట. అంత ఉట్టిది. ఫోన్ చేయటం పొద్దున్నే, ఏమే కాఫీ పెట్టావా, ఏ కాఫీ పడేసావు, మళ్ళీ కూరలు తెచ్చాడా మీ వారు, ఏం కూర, నిన్న వంకాయ కూరగా. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కాశీలో తెలుసుకోవాల్సిందే. ఇంకెందుకు ఓం నమః శివాయ జపం లేదు కనుక అది గమనించాలి. మనం వచ్చింది ఈ అరణ్య గమనానికి, మా నాన్నగారు ఆజ్ఞ వేశారు కనుక ఇక్కడి నుంచి మనం కదిలి వేరే ప్రాంతానికి వెళ్ళాలని సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా బయలుదేరారు. అక్కడి నుంచి మా కుమారి సి షణ్ముఖి గారు సీతాపహరణం వరకు కథాగానం చేస్తారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ, వారికి వాయులీనం మీద పాణ్యం దక్షిణామూర్తి గారిని సహకరించవలసిందిగా, మృదంగం మీద రాయల మోహన్ రావు గారిని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు 10 అయింది, 11:40 వరకు చెప్పచ్చు. ఇవాళ మన ఇక్కడ వరుణదేవుడు విపరీతంగా ఇబ్బంది పెడుతున్న సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నారాయణదాస్ గారు 35 సంవత్సరాలు, సుమారు 35 సంవత్సరాల వయసున్న ప్రాంతంలో విజయనగర పరిసర ప్రాంతాల్లో చెరువులు, బావులు అన్నీ ఎండిపోయి నీళ్లకి అందరూ కటకటలాడుతుంటే నారాయణదాస్ గారి తల్లిగారు నారాయణదాస్ గారిని, ఒరే నాయన కాస్త భక్త మార్కండే హరికథ గానం చేస్తే అది ఎక్కడైనా వినిపిస్తే కాస్త ఈ తాపం తగ్గి వరుణ్ ఏమన్నా కరుణిస్తాడేమో అంటే, నా 3 రోజులు గడువు ఇవ్వమ్మ అన్నారు దాసు గారు. అన్నారే కానీ ఆయన 24 గంటల్లోనే హరికథ రచించేసి శిష్యుల చేత పరిసర ప్రాంతాల్లో దండోరా వేయించారు. ఫలానా వేణుగోపాలస్వామి ఆలయం పరిసర ప్రాంతంలో భక్త మార్కండేయ హరికథా గానం జరుగుతుంది అని చాటింపు వేశారు. భక్తులందరూ వచ్చారు. నారాయణదాస్ గారు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు పాము కోళ్ళు వేసుకుని వెళ్తుంటే శిష్యులు అడిగారట, అయ్యా పాము కోళ్ళు వేసుకొని వస్తున్నారు ఏమిటి అని అడిగితే, ఇప్పుడు ఇట్లాగే ఉంటుందిరా, వచ్చేటప్పుడు చూడండి తడిలో వస్తాం మనందరం, అందుకనే పాము కోళ్ళు వేసుకుంటున్నాము అని చెప్పారు. అక్కడికి వెళ్ళి శంభో అనే కీర్తన ఒకటి మొట్టమొదటిది, బాలమురళి అనే ఒక చరణం, మొట్టమొదటి చరణం పాడేటప్పటికే కుంభవృష్టి పడిపోయి అందరూ తడిసిపోయారు. హరికథకు వెళ్ళిన వాళ్ళంతా తిరిగి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు తడి బట్టలతో వెళ్ళారు. అటువంటి మహిమోన్నత కలిగిన వ్యక్తి, మహాత్యాగి, దేవేంద్ర భోగి, శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి మనందరికీ మన్నం చేసుకుందాం అనుకుంటున్నాను. ఆలస్యం లేకుండా హరికథ కాలక్షేపం మొదలు పెడదాం.
अगाध संपत्प्रदम् गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः వినాయకా నిన్ను వీణా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా వినాయకా నిన్ను వీణా బ్రోచుటకు విఘ్నరాజా వినాయకా నిన్ను వీణా బ్రోచుటకు విఘ్నరాజా వినాయకా रक्षका हे गणपति महिमा अनाथ रक्षक नीवे कावा अनाथ रक्षक नीवे कावा आदर्योंची मम प्रोवगराव आदर्योंची मम प्रोवगराव विनायका निन्नो वीणा ब्रोचुटकु विघ्नराजा विनायका विनायका सरसिरुहारु नियुग चरण सरसिरुहारु नियुग चरण संकटहरण परम कृपा सागर परम कृपा सागर वर सुखद परम कृपा सागर वर सुखद पालित जन गोपाल दास पालित जन गोपाल दास विनायका
వరల వచ్చిరాని చూవరము కందగొంద చాల మాటల వరల వచ్చిరాని చూవరము నందగొంద చాల మాటల వరల జై శ్రీమద్రమారమణ గోవింద అక్రూర వరద గోవింద ఆంజనేయ వరద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీమద్ అచ్చాన ఆదిపట్ల నారాయణదాసు గారికి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర సదాశివాని పదాలే గతియనే సదాలో మే నానయ దయమయ సదాశివాని పదాలే గతియనే సదాలో మే నానయ దయమయ సదాశివాని పదాలే గతియనే సదాలో మే
శంభో శంకర. పండిత శ్రేష్ఠులకు, పరమ భక్తాగ్రేసులకు, సాధ్వీమతలులందరికీ, రసజ్ఞ శ్రోతలందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలియచేసుకుంటూ ఈనాడు హరికథా పితామహులైనటువంటి శ్రీమద్ అజ్జాన ఆదిభట్ల నారాయణదాసు గారి 160వ జయంత్యోత్సవ సందర్భముగా ఈనాడు ఇక్కడ హరికథాగానం చేయుటకు ఇటువంటి అవకాశాన్ని, ఇటువంటి మహత్తరమైనటువంటి ఎంతోమంది పండితులు ఇక్కడ హరికథాగానం చేశారు. అటువంటి పండితులలో ఇంతమంది వేద పండితులందరూ కొలువైనటువంటి సభలో ఈ మండపంలో హరికథాగానం చేయుటకు అనుమతి ఇచ్చినటువంటి, అనుగ్రహం చూపినటువంటి పెద్దలందరికీ, అలాగే పెద్దలు పుచ్చులు గౌరవనీయులైనటువంటి శ్రీ బొర్రా పద్మనాభ శర్మ గారికి, అలాగే అన్నమయ్య పరివారం పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేసుకుంటున్నాను భక్తులారా. ముఖ్యముగా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపుర గ్రామమునందు శ్రీ సర్వారాయ హరికథా గురుకులాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు శ్రీ ఎస్పీపీబీకే సత్యనారాయణరావు చంటి దొరగారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ రాణి గారు, పరపార్వతీ పరమేశ్వరులైనటువంటి ఆ పుణ్య దంపతులు హరికథా గురుకులాన్ని ఏర్పాటు చేయించి నా వంటి ఎంతో మంది ఆడబిడ్డలకు హరికథ అనేటువంటి మహత్తరమైనటువంటి విద్యను భిక్షగా ప్రసాదింపచేసినటువంటి ఆ యొక్క పుణ్య దంపతులకు నా నమస్సులు తెలియచేసుకుంటూ, మద్గురువర్యులు శ్రీమతి వి ఉమా చౌదరి భాగవతారిణి గారికి, శ్రీమతి జయంతి సావిత్రి భాగవతారిణి గారికి, తదితర గురువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్సులు ఘటిస్తూ, నా తల్లిదండ్రులకు సభాపూర్వకంగా వారి పాద పద్మములకు నా నమస్సులు తెలియచేసుకుంటూ, ఈనాటి హరికథకు వాయిద్య సహకారం ఇస్తున్నటువంటి వైలెన్పై మా పాణ్యం దక్షిణామూర్తి గారికి, అలాగే మృదంగంపై మా మోహన్ రావు బాబాయ్ గారికి, ఇరువరికి కూడా నా నమస్సులు తెలియచేసుకుంటున్నాను భక్తులారా. నిన్నటి రోజున శ్రీమద్ రామాయణం ప్రారంభమైనది శ్రీమద్ అజ్జాన ఆదిభట్ల నారాయణదాసు గారు రచన. మహాభారతం, భాగవతం ఇంకా తదిమ హరికథలన్నీ కూడా నేర్చుకొని వచ్చునేమో, కానీ శ్రీమద్ అజ్జాన ఆదిభట్ల నారాయణదాసు గారి సాహిత్యాన్ని గుర్తుపెట్టుకోవడం, దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సామాన్యంగా రామాయణంలో శ్రీరామ జననం కూడా చెబుతారు, సీతా కళ్యాణం కూడా చెబుతారు, రామ పాదుగా పట్టాభిషేకమైన మేము చెబుతాము అంటారు, సుందరకాండ అయినా ధైర్యం చేసి మేము చెబుతాము అంటారు. కానీ దాసులు అరణ్యవాసము, అరణ్యకాండ చెప్పాలన్నా, యుద్ధకాండ చెప్పాలన్నా మాకు కుదరదండి, వేరొకరిని మేమే ఏర్పాటు చేస్తామంటారు. ఎందుకంటే అరణ్యంలో శ్రీరామచంద్రమూర్తి కష్టాలు పడతాడు, స్టేజ్ మీద హరిదాసు కష్టాలు పడుతూ కష్టాల ఘట్టాలే చెప్పాలి. కాబట్టి రామచంద్రమూర్తి ఏ విధంగానైతే అరణ్యంలో కష్టాలు పడ్డాడో, హరిదాసు కూడా స్టేజ్ మీద అన్ని కష్టాలు పడుతూ అరణ్యకాండ చెప్పాలండి. అందుకనే ఏ కథ అయినా చెప్పగలుగుతారు, కానీ రామచంద్రమూర్తి అరణ్యంలో ఉన్నటువంటి కాండ, యుద్ధకాండను మాత్రము చాలా బాధపడతారండి, అయ్యో మేము చెప్పాలా అని. అటువంటిది ఇంతమంది ఎంతోమంది పండితులు, సద్వీమ తల్లులు అందరూ కొలువైనటువంటి ఇటువంటి సభలో హరికథాగానం చేయడం అనేది నా పూర్వజన్మ సుకృత భాగ్యంగా భావిస్తున్నాను. నాకు ఈనాడు సీతాపహరణం చెప్పటకు అనుమతి ఇచ్చినటువంటి బుర్రా పద్మనాభ శర్మ గారికి, అందరికీ కూడా నమస్సులు తెలియచేసుకుంటూ, ఈ కథను నాకు నేర్పించినటువంటి గురువర్యులు శ్రీమతి జయంతి సావిత్రి భాగవతారిణి గారికి మరి ఒక్కసారి వారి పాద పద్మములకు నా నమస్సులు తెలియచేసుకుంటూ, ఆలస్యం లేకుండా కథా ప్రారంభం చేస్తున్నాను. తప్పులేవైనా ఉంటే నావి, ఒప్పులేవైనా అంటే మా గురువు గారు అని ముందుగా సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. నిన్నటి రోజున తండ్రి గారి ఆజ్ఞ కొరకై
శ్రీరామచంద్రమూర్తి తన భార్య అయినటువంటి మహాలక్ష్మి సంభూతురాలైనటువంటి జానకీదేవిని వెంటబెట్టుకొని, తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడిని వెంటబెట్టుకొని రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయడానికి నారచీరలు ధరించి పయనమై అడవులకు వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు ఇరువురి భారాన్ని మాత్రమే మోస్తూ వెళ్ళారు. అరణ్యంలో ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కష్టాన్ని మోసి రాక్షసుని సంపాదించారు. వెళ్ళేటప్పుడు ఇద్దరు బరువు బాధ్యతలతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరి కష్టాలను తన మీదే వేసుకొని అందరి కోసం కష్టపడ్డాడు రామచంద్రమూర్తి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై జన్మించినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి అవతారమే రామచంద్రమూర్తి. పిన తల్లి కోరిన వరాలు తీర్చాలని, తండ్రి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టాలనేటువంటి సదుద్దేశముతో రామచంద్రమూర్తి తన ఇల్లాలైనటువంటి సీతాదేవితో, సహోదరుడైనటువంటి లక్ష్మణ స్వామితో అరణ్యాలకు చేరగా దశరథ మహారాజు మరణించారు. భరత శత్రుఘ్నుల మేనమామ ఇంటి నుంచి వచ్చారు. తెలుసుకున్నారు, అమ్మను నిందించారు. మా అన్నగారు లేనిది ఒక్క క్షణము కూడా ఈ రాజ్యంలో నేను ఉండచాలను అంటూ రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ వచ్చి రామచంద్ర ఆప్తమిత్రుడైనటువంటి గుహుణ్ణి చేరి గుహుణ్ణి ప్రార్థించి అన్నయ్య చెంతకు వెళ్ళి కోరుకున్నాడు, అన్నయ్య రండి అని. మీరే ఆ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హులు. నేనెంతటి వాడును, మీ సేవకుడును. భర్త తండ్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టడం కుమారుడుగా నా ధర్మం. కాబట్టి నేను 14 సంవత్సరములు అరణ్యములో గడిపి ఆ తదుపరి అయోధ్యకు వస్తాను భరత అన్నాడు రామచంద్రమూర్తి. భరతుల వారు, అన్నయ్య మీరు లేనిదే ఆ రాజ్యములో నేను ఉండజాలను. ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి నేను అనర్హుడను. మీ పాదకులు ఇవ్వండి. మీకు ప్రతినిధిగా మీ పాదకుల సింహాసనం పై పట్టాభిషిక్తునిగా మీ యొక్క ప్రతినిధిగా పాదకులు పట్టాభిషేకం చేసి మీ ప్రతినిధిగా రాజ్య పరిపాలన చేస్తాను అని అన్నయ్యను ప్రార్థించి రామచంద్రమూర్తి యొక్క పాదకులను తీసుకొని వచ్చి ఆ రాజ్యంలోనికి ప్రవేశించకుండా రాజ్యం యువతలో ఉన్నటువంటి నంది గ్రామం అనేటువంటి చిన్న ఊరిలో ఉంటూ తన తమ్ముడైనటువంటి శత్రుఘ్నునికి ఆ పాదుకలను ఇచ్చి పట్టాభిషేకము రామ పాదుక పట్టాభిషేకం జరిపించాడు. భక్తులారా, భరతుడు తన అన్నగారి వలె తన అన్నగారు రాజ్యభోగాలన్నిటినీ విడిచి అరణ్యములో గడుపుతున్నాడే అని తాను కూడా ఆ నంది గ్రామములో ఒక పర్ణశాలను నిర్మించుకొని ఆ పర్ణశాలలోనే నాలి మీదే పడుకుంటూ నిద్రిస్తూ ఆకులు దుంపలు తింటూ నార చీరలు ధరించాడండి భరతుల వారు. రామాయణం వింటే ఒక కుమారుడు ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఏ విధంగా ఉండాలి అని, కుటుంబంతో ఏ విధంగా వ్యవహరించాలి, మన జీవిత పరమార్థం ఏమిటి అని తెలియజేసేది శ్రీమద్ రామాయణం. రామచంద్రమూర్తి కుమారుడు ఎలా ఉండాలి అని, తన భర్త ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, ఏ ఒక్కరిని ఉదాహరణకు తీసుకున్నా వారే సాటి. అన్నగారంటే అపారమైనటువంటి ప్రేమ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు. అన్నగారు 14 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో అరణ్యంలో అంతే కష్టపడుతూ నంది గ్రామంలో ఒక గుడిసెలో ఉంటూ ఒక పర్ణశాల నిర్మించుకొని ఆ ఆకులు దుంపలు తింటూ నేల మీద నిద్రిస్తూ నేల మీదనే కూర్చుంటూ రాజ్య కార్యాలను చేస్తున్నాడండి సహోదరుడైనటువంటి భరతుల వారు. అయితే ఆ చిత్రకూటంలో రామచంద్రమూర్తి అన్నాడు, తమ్ముడు లక్ష్మణ, ఇప్పుడు మనం ఇక్కడ అయోధ్యకు దగ్గరలో ఉన్నాము. మనల్ని చూడాలని అనిపిస్తే చాలు అయోధ్య రాజ్య ప్రజలందరూ కూడా మన చెంతకు వచ్చేస్తారు. తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే మనం ఇంకా కాస్త లోపలికి అరణ్యంలోనికి వెళ్ళాలి, అయోధ్యకు దూరంగా ఉండాలి అని చెప్పి రామచంద్రమూర్తి
తన యొక్క సతీమణి సీతాదేవి సహోదరుడు లక్ష్మణునితో కలిసి అలా అరణ్యంలోనికి ప్రవేశించి అలా అరణ్యంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు భక్తులారా. అనేక మంది మునుల ఆశ్రమాలన్నిటినీ కూడా దర్శిస్తూ అక్కడ మహాతపస్సంపన్నుడు మహాజ్ఞాని అయినటువంటి అత్రి మహర్షి ఆశ్రమము చెంతకు వచ్చారు రామచంద్రమూర్తి. అల్లంత దూరంలో సీతాలక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి వెంచేస్తుంటే అత్రి మహర్షి యొక్క కళ్ళ నుంచి కంట నీరు ఆగలేదట. ఆహా, ఈ రాముడు ఆనాడు ఆ కృతయుగంలో నా కుమారుడు దత్తాత్రేయుడే కదా. ఆహా, ఆనాడు నా కుమారుడుగా జన్మించి నన్ను ఉద్ధరించినటువంటి నా కుమారుడు నా దేవుడు రాముడు మరలా నన్ను ఉద్ధరించడానికి వస్తున్నాడా? త్రిమూర్త్యాత్మక స్వరూపుడై దత్తాత్రేయుడుగా నాకు జన్మించినటువంటి నా బిడ్డ ఈనాడు మరలా నన్ను ఉద్ధరించడానికే వస్తున్నాడా అంటూ అత్రి మహర్షి యొక్క కంటి నీరు ఆగలేదట. అలా వెంచేసినటువంటి రామచంద్రమూర్తిని చూచి ఈ విధంగా అంటున్నారు అత్రి మహర్షి. రామ కోమల మేఘశ్యామ రవికులాబ్ది సోమ గుణగామ రామ కోమల మేఘశ్యామ రవికులాబ్ది సోమ గుణగామ రామ కోమల మేఘశ్యామ రవికులాబ్ది సోమ గుణగామ రామ.
వలయ రేఖకు పోలి వసమిదెల్పంగా ఈ కాలి మధ్య అప్రమేయ ఎల్ల జగంబులకి ఆధారము లెక్కలన్నింటి కొంగటి వలే ధర్మము వైపే ఎంతయో జోగుచుందేవు బలవు వంక ద్రాసుములు విధమున పిన్నకు పిన్న పెద్దకు పెద్దవీవు కంకణంబులందదివరగాని కన్నవారకు నీ కన్నవాసి చెలగి సరిపేసి నన్ను గాని చేదా భక్తమందార భవధూర పరమ పురుష రామ శ్రీమద్ ఆదిపట్ల నారాయణదాసు గారి గురించి గాయకుడై పరాత్పరుని గాథలు వ్రాయిచు పాడుచు గాయకుడై గాథలు వ్రాయిచు పాడుచు తను వాయ శిష్య లోకన పారదయంగని ఆదరించుచు రాయల కొలువునందు బలిరాయని కీర్తికొండ మీటి నారాయణ దాశేష పరిరాజ వచోదర పూజ చేసే నారాయణదాసు గారు రచన అనేది దానికి అర్థం చెప్పడం అనేది సామాన్య మానవుల వల్ల సాధ్యం కానిది. ఏ సాహిత్యానికైనా అర్థం చెప్పవచ్చును, కానీ హరికథా పితామహులు నారాయణదాసు గారి యొక్క రచన సాహిత్యం, ఆయన రచించినటువంటి ఆ సాహిత్యానికి ఎంతో అంతర్గతంగా అర్థం ఉంటుందండి. వలయ రేఖకు పోని వసమిదల్పంగా నీకు ఆది మధ్యాంతములు అప్రమేయ. అప్రమేయ అనేటువంటిదే అర్థమైపోతున్నది. ఆహా, ఎంత క్లిష్టమైనటువంటి పదాలతో ఆయన ఆ యొక్క భక్తమందార భవదూర పరమ పురుష అనేటువంటి పద్యాలను రచించారు అంటే ఎంతోమంది పండితుల చేతనే వాటి అర్థం చెప్పడం తరము కాదు. ఇక నేనెంత. వలయ రేఖకు పోలి వసమిదల్పంగా, వలయం అంటే పూర్ణమైనటువంటి ఆ వలయానికి ఆది మధ్యము ఎక్కడ అంతము ఉంటుందని ఎవరూ చెప్పలేరు భక్తులారా. లెక్కలన్నింటికీ ఒకటి వలె 1000 సున్నాలు ఉన్నా వాటికి అర్థం ఉండదు. ఒకటి ఉంటే మాత్రం ఏ సున్నాకైనా కూడా ఒక అర్థం ఉంటుంది. మేమందరం కూడా సున్నాలు లాంటి వారము. ఆ ఒక్కటి అనేది రామచంద్రమూర్తి నీవే ప్రభు అని నారాయణదాసు గారు చెప్పారు. ఇప్పుడు సున్నాలు ఎన్ని 10,000 పెట్టుకున్నా కూడా వాటికి అర్థం ఉంటుందా? ఉండదు. ఆ పక్కన ఒకటి చేకూరిస్తేనే అర్థం ఉంటుంది. అలాగే పిన్నకు పెన్న పెద్దకు పెద్దవు. చిన్నవాడికి చిన్నవాడిగానే కనిపిస్తావు బాలరాముడి కానీ, పెద్దవారికి పెద్దవాడిగానే కనిపిస్తావు. జడమ లేకుండా జన్మ నీవే ఉంటావు.
స్వామి, అయోధ్యారాముడివి నీవే కదా మాకు ఆదిదేవుడివి ప్రభు. భక్త మందార పరమపురుష భవదూర, మానవుడివనే అవతరించి ఎన్ని కష్టాలు పడ్డావు ప్రభు. అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరైనా సరే భూమి మీద అవతరించారంటే అది భగవంతుడైనా సరే కర్మానుసారము ఉండవలసినదే, ఆ యొక్క కర్మకు కట్టుబడి ఉండవలసినదే. రామచంద్రమూర్తికి ఏమిటండి, మానవుడా కాదు భగవంతుడు. మన బాధ తీర్చడానికి వచ్చి మనందరికంటే మన బాధలన్నింటినీ కూడా తన వీపున భుజాన వేసుకొని మనకంటే ఎక్కువ కష్టపడ్డాడు రామచంద్రమూర్తి. అందుకే ఆయన భగవంతుడు, మన మానవులం. రామచంద్రమూర్తిని అనేక విధాలుగా స్తుతిస్తూ ఆ యొక్క అత్రి మహర్షి స్వాగతం పలికాడండి. క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. జానకీదేవి పక్కనే ఉన్నది కదా. అత్రి మహర్షుల వారికి అలా నమస్కరించింది భక్తులారా. అమ్మా జానకి, నీ భర్తతో కలిసి రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వచ్చావే మహాపతివ్రతవు. ఎంతటి సాధ్వీమణివి, ఎంతటి ఉత్తమురాలేవమ్మా. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ పర్ణశాలలో నీకోసం ఒక ముసలి ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరు అంటే ఆమె అనసూయాదేవి. నీకోసమే, నీ కొరకై ఎదురు చూస్తూ ఉన్నది. వెళ్ళి ఆమెను ఒక్కసారి కలిసి ఆమెతో మాట్లాడి తిరిగిరా అమ్మా. అయితే అమ్మా, నీకు ఆ అనసూయాదేవి గురించి చెప్పాలి. ఆమె సామాన్యురాలు కాదు, అసూయ లేనిదే అనసూయాదేవి. త్రిమూర్తుల సైతం ఆమెను పరీక్షించడానికి రాగా ఆమెని విచిత్రమైనటువంటి కోరిక కోరుకున్నారు వారు. అది ఏమిటి అంటే, నీవు మాకు భోజనాన్ని వడ్డించాలి. ఎలాగా అంటే, దిగంబరివై వస్త్రాలు లేకుండా దిగంబరత్వముతో నీవు మాకు భోజనాన్ని వడ్డించాలి అని త్రిమూర్తులు కూడా మారు వేషంలో వచ్చారండి అనసూయాదేవి చెంతకు. ఆ తల్లి ముగ్గురు త్రిమూర్తుల్ని కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని కూడా చిన్న పిల్లల వారి మార్చి, వారి యొక్క కోరికను తీర్చి చిన్న పిల్లల వారే మార్చి వారికి భోజనాన్ని వడ్డించినటువంటి మహాపతివ్రత. ఎంతటి గడసరి అంటే అనసూయాదేవి, త్రిమాతలైనటువంటి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి వస్తే వారిపై పెత్తనం చలాయించినటువంటి అత్తగా పెత్తనం చలాయించినటువంటి గడసరి అనసూయాదేవి. సామాన్యురాలు కాదు తల్లి. కాబట్టి నీవు ఆమెను ఒక్కసారి కలిసిరా అని చెప్పగా వెనువెంటనే జానకీదేవి అక్కడ సెలవు తీసుకుని అనసూయాదేవి ఉన్నటువంటివి ఆ గదిలోనికి వెళ్ళినది భక్తులారా. అమ్మా అనసూయాదేవి, దశరథ మహారాజు కోడలిని, శ్రీరామచంద్రమూర్తి యొక్క ఇల్లాలనైనటువంటి జానకిని నీ చెత్తకు వచ్చానమ్మా అన్నది సీత. ఆహా సీత, అమ్మాయి వచ్చావా, రామ్మ అంటూ తీసుకొని వెళ్ళి ఉచితాసనంపై కూర్చోండబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి ఆతిథ్యం స్వీకరించు అమ్మా అని ఫలాలను ఇచ్చినదండి. అది సాంప్రదాయం. ఎవరైనా వస్తే అలసిపోయారా, ఇదిగోండి కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, ఏదైనా ఫలాలు భుజించండి అని చెప్పడం సాంప్రదాయం. కానీ ఈ కాలంలో అది లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వారేనండి. ఇక్కడ వాళ్ళని అనడానికి అర్హత కూడా నాకు లేదు. నేను చెప్పేది బయట వాళ్ళని. కొంతమంది అదొక సాంప్రదాయం, వచ్చిన వెంటనే మంచినీళ్ళు ఇవ్వడం, వారు భోజనం చేస్తారో లేదో అని చెప్పి అడిగి వడ్డించడం అనేది సాంప్రదాయం. మంచినీళ్ళను పుచ్చుకొని అలా ఉచితాసనంపై కూర్చుని ఉన్నది జానకి. అనసూయాదేవి ఒక్కసారిగా జానకి ఇలా రామ్మ అంటూ ఒక్కసారిగా అలా ఆలింగనం చేసుకొని, అమ్మాయి సీత, మీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిందట, మీ వివాహం ఎలా జరిగిందో నాకు చెబుతావా అనగానే వెనువెంటనే సీతాదేవి వారి వివాహం, సీతారాముల యొక్క వివాహం
ఎలా జరిగినది అని తమ వివాహం గురించి అన్ని విషయాలను తెలియచేసినది. ఆహా, కన్నానందముగా ఉన్నది సీత. కళ్ళకు కట్టినట్లుగా కనిపించే విధముగా చెప్పావు నీవు నీ యొక్క కళ్యాణాన్ని. అంత బాగా జరిగిందా మీ పెండ్లి? ఆహా, ఎంత మధురమైనటువంటి స్మృతి. జానకి, ఇదిగో ఈ నార చీరను, ఈ కుంకుమను తీసుకో అమ్మా అంటూ అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయాదేవి కుంకుమను ఆమె నుదుటిన పెట్టినదండి భక్తులారా. అమ్మాయి జానకి, ఈ కుంకుమ సామాన్యమైనటువంటిది కాదు, ఎంతో శక్తివంతమైనటువంటిది. నీవు రాజ్యంలో అంతఃపురంలో లేవు, అరణ్యంలో రాక్షసులు క్రూర మృగాల మధ్యలో ఉన్నావు. ఏ దుష్టుడు ఏ నీచుడైనా నీకు హాని తలపెట్టాలని తలిచి నీ చెంతకు వస్తే వారు నిన్ను ముట్టుకోలేరు. అటువంటి శక్తి ఉన్నది ఈ కుంకుమకు. నిన్ను రక్షించగల శక్తి ఉన్నది ఈ కుంకుమకు. ఇదిగో ఈ చీరను కట్టుకో అమ్మాయి. ఈ చీర సామాన్యమైనటువంటిది కాదు. నీవు ఈ చీరను కట్టుకున్న ఎడల ఆకలి, నిద్ర, దాహం అనేది నీకు ఉండదు. ఈ చీర నలగదు, చిరగదు. కాబట్టి ఈ చీరను కూడా నీవు ధరించు అనగా ఆ తల్లి చీర కుంకుమను ధరించి అనసూయాదేవికి కనిపించింది భక్తులారా. వెంటనే అనసూయాదేవి అన్నది, అమ్మాయి, ఏదో పెద్దదాన్ని, ఏదో కొన్ని మాటలు నీకు చెప్పాలని నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది. నీవు చేదస్తమే అనుకుంటావో మరి. అమ్మా, మీరు అలా అనకండి. నా తల్లి సునైనాదేవి, నా అత్తగారైనటువంటి కౌసల్యాదేవి చెబితే నేను ఏ విధంగానైతే భావిస్తానో మీరు చెప్పినా కూడా నేను అదే విధంగా భావిస్తాను, అనుసరిస్తాను. చెప్పండి అమ్మా అని ఎప్పుడైతే సీతాదేవి అడిగినదో ఆ మాటలకు అనసూయాదేవి ఈ విధంగా అన్నది భక్తులారా. నగలు కావలనంచు మగని పీడింపరాదు, అత్త మామలకు ఎదురాడ జనరు. అమ్మాయి సీత, నగలు కావాలని భర్తని పీడించకూడదు. ధవుని కంటే ముందు తాదినగూడదు. నగలు కావలనంచు మగని పీడింపరాదు, అత్త మాములకు ఎదురాడ జనరు. నవ్వుని కంటే ముందు తాదినగూడదు. పతి సేవనే పొరుగిన్ల కొంటిగా పోవదగదు. పెనిమిటిన్ హాస్యంబున నరింపవలదు, తన కులాచారము తప్పవలదు. కరుణిన్ అన్న వావిదప్పన్ పిలువబోలదు. పతి సేవనే ఏ మరగూడదు. ముఖ్యముగా ముదితి సంతానవతి అయిన ముదిత గాని 1000 ఏళ్ల పతివ్రతయేని కాంతుడిల్గిన పిదపల్ ఒక్క క్షణమైన మనగజల్లునే. యో జగన్మాత సీతా సీతా అమ్మాయి జానకి, నీకు కొన్ని ధర్మాల గురించి తెలియచేయాలనుకుంటున్నాను. నగలు కావాలని భర్తని పీడించకూడదు. ఒకరోజు ఒక గుడిలో ఇరువురు కలుసుకున్నారండి, పక్కింటామె ఎదురింటామె. ఏమిటే వదినా, ఒక వారం క్రితము మా ఆయన ఏ నగలు చేయించలేదన్నావు,
ఈరోజు ఏమిటి 50 సవరాలు కాసులు పేరేసుకొని వచ్చేసావు గుడికి అన్నదట. నీకేం తెలుసు వదినా నేను ఎన్ని కష్టాలు పడ్డానో. ఆ పక్కింటలు 20 సవరాలు వేసుకున్నారని, ఈ ఎదురింటలు 30 సవరాలు వేసుకున్నారని రోజు పీడిస్తూనే ఉన్నా. 2 రోజులు నిద్ర లేదు, 2 రోజులు ఆహారం లేదు. ఒక రోజు రాత్రంతా గట్టిగా కూర్చొని ఏడిస్తే మా ఆయన చచ్చినట్లు 50 సవరాల ఈ కాసులు పారి చేయించాడు. ఏమిటి ఇంత కష్టపడితే ఒక కాసుల పేరు చేయించాడు మీ ఆయన? అవును, నగలు కావాలని చెప్పి మగని పీడింపకూడదట. సతీ ధర్మాల అనసూయాదేవి చెబుతున్నది. అత్తమామలకు ఎదురాడదనదు. మా అత్తగారికి ఏం తెలుసులేండి, నీకేం తెలుసండి? కోడలికి ఏమి తెలుసు? 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆమెకి తెలియంది 20-30 ఏళ్ళ కోడలికి తెలిసిపోతుందా? ఆమెకేం తెలియదండి, నేను మాట్లాడతాను నేను చేస్తాను అంటుంది. అటువంటి కోడలికి ముక్కు పిండాలట మా గురువుగారు చెప్తారు. ధవుని కంటే ముందు తా తినకూడదు, భర్తకి భోజనం పెట్టకుండా ఇల్లాలు తినకూడదట. ముందు కాలంలో భర్తలేమో లావుగా భార్యలేమో సన్నగా ఉండేవాళ్ళు, ఈ కాలమేమో భార్యలేమో లావుగా భర్తలేమో సన్నగా ఉన్నారు. ఏమిటా విషయం అంటే అప్పుడు భర్తలు తినంగా మిగిలింది భార్యలు తినేవారు, ఇప్పుడు భార్యలు తినింది వినగా భర్తలు తింటున్నారు. అందువలన అప్పుడు వారేమో లావుగా ఉన్నారు, ఇప్పుడు వీరేమో లావుగా ఉన్నారు. అలాగే పొరుగిళ్ళ కొంటిగా పోవలదు. పట్టు చీరలు కట్టేసుకొని నగలు దిగేసుకొని ఏమండి మీరు అలంకరించుకొని రండి అక్కడ ఫంక్షన్ అయిపోయేలా అందరినీ పరుగులు దిగకూడదట. భర్తతో వెళితేనే ఏ ఫంక్షన్కైనా, ఏ నోముకైనా, దేనికైనా, ఏ వ్రతానికైనా సరే భర్తతో వెళితేనే అంట ఆ స్త్రీకి గౌరవం. అలాగే పతి సేవను ఏమరకూడదు. పతిదేవుడికి ఎప్పుడూ కూడా అన్ని సౌకర్యాలు చేస్తూ ఆయన సేవ చేస్తూ ఉండాలట భార్య. పెనిమిటిని హాస్యము చేయకూడదట. నలుగురిలో ఉన్నప్పుడు ఆయనకేం తెలుసు, అలాంటివాడు ఇలాంటివాడు ఇట్లా తింటాడు అట్లా నిద్రపోతాడని చెప్పుకోకూడదట. పెనిమిటిపై హాస్యంగా పలకకూడదట. ఏ మాటలు కూడా గౌరవంగానే మాట్లాడాలట. అప్పట్లో ఏవండి అని పిలిచేవారు, ఇప్పుడేమో రమేష్, సురేష్, గిరీష్ అని అంటున్నారు. పేరు పెట్టే చెవులు ఎక్కడైనా అట్లీస్ట్ వింటూ ఉండాలి. ఎవరైనా ఏమండి అంటారా అని ఎవరు అనరు. అలాగా పెనిమిటిని హాస్యంబు ననరించరాదు, భర్తని పేరు పెట్టి పిలవకూడదు. ముఖ్యంగా నారాయణదాసు గారు ఏం చెప్పారంటే భక్తులారా, ముదిది సంతానవతి అయినా, అప్పుడే పెళ్ళయి అప్పుడే సంతానం కలిగినా, 1000 ఏళ్ల పతివ్రత అయినా, పండు ముత్తైదైనా సరే భర్త మరణించిన తర్వాత భార్య బ్రతకలేక భర్తతో పాటు తాను కూడా మరణిస్తుంది చూడండి. ఆమె మహాపతివ్రత సీత. భర్తని తప్ప పరాయి మగవాన్ని కన్నెత్తి చూడకుండా తలుపు ద్వారం మన ఇంటి వద్దకు ఎవరే వచ్చినా కూడా అప్పట్లో స్త్రీలు కాళ్ళు చూసి అది మగవారా ఆడవారా చూసి, మగవారైతే మా ఆయనగారు లేరండి అని మంచినీళ్ళు ఇచ్చి అట్లే పంపించేవారట. ఆడవాళ్ళు అయితే లోపలికి రండి వదినా అని పిలిచేవారట. ఇలాగా భర్తకి అనుగుణంగా అత్తమామల్ని సేవించుకుంటూ తన కులాచారము మరవకూడదు. వారి కులంలో ఏవో కొన్ని ఆచారాలు ఉంటాయి, అవన్నీ నేను చేయలేనండి. 60 ఏళ్ళ నుంచి బాగున్నటువంటి వారు ఆ కులాచారాలు చేసి వారు ఆనందంగా ఉన్నారు. నువ్వు ఆ ఆచారం చేయకపోతే నువ్వెక్కడ ఆనందంగా ఉంటావు? తన కులాచారము ఏ సాంప్రదాయాన్ని కూడా విడిచిపెట్టకుండా భర్త ఇంట్లో చేయవలసినటువంటి భర్త ఇంటిలో, పుట్టింట్లో చేయవలసినటువంటి పుట్టింట్లో చేయాలట స్త్రీ. అలాగా నగలు కావల నుంచి మగని పీడింపరాదు అని ముఖ్య కారణం ఏమిటంటే ఆ మాటకు, ఆ యొక్క పద్యంలో మొదటి దానికి అర్థము, నీవు భవిష్యత్తులో బంగారు లేడి కావాలి అని అడుగుతావు, బంగారు లేడి ఉండదు, ఇది అరణ్యము కాబట్టి జాగ్రత్తగా ఉండు జానకి అని చెప్పడానికి ముందుగా నగలు కావల నుంచి మగని పీడింపరాదు అని చెప్పారండి. నారాయణదాస్ గారు ఎంత చక్కగా అసలు వర్ణించారండి. చెప్పడానికి సజ్జం కానిటువంటి రచన. అలా ఎప్పుడైతే సతీ ధర్మాలను తెలియచేశారో వెనువెంటనే జానకీదేవి అనసూయాదేవికి నమస్కరించి, అమ్మా మరి మాకు సెలవిప్పించండి అంటూ అనసూయాదేవి దగ్గర సెలవు తీసుకొని, అత్రి మహర్షి దగ్గర సెలవు తీసుకొని, సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా
అలా అరణ్యంలో వెళుతూ ఉన్నారు భక్తులారా. ఎప్పుడైతే అలా వెళుతూ ఉన్నారో ఎంతోమంది మునుల ఆశ్రమాలన్నిటినీ కూడా దర్శించి వెళుతూ ఉన్నారు. అటువంటి సమయంలో విరాధుడు అనేటువంటి రాక్షసుడు అల్లంత దూరంలో వస్తున్నటువంటి సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తిని చూచి విరాధుడు వారి చెంతకు వచ్చి సీతాదేవి యొక్క సౌందర్యానికి మోహపరవశుడై జానకీదేవిని చూచి ఈ విధంగా అంటున్నాడు. ఆమెను చూచి ఎలాగనైనా ఆమెను తన వశం చేసుకోవాలని రామచంద్రమూర్తితో ఇలాగంటున్నాడు. పొండు తయ్యదల్ల చేతిన పొల తిన్నిట విడుడు, పొండు తయ్యదల్ల చేతిన పొల తిన్నిట విడుడు, కంట క్రోవలేని కదల మునే కుర్రడు, కంట క్రోవలేని కదల మునే కుర్రడు, పొండు తయ్యదల్ల చేతిన పొల తిన్నిట విడుడు. చక్కెర బొమ్మ చిక్కకే చికెన చేత చక్కెర బొమ్మ ఎక్కడైనా పటిక దూషమో కరిసమ్మ, ఎక్కడైనా పటికి అదృష్టమో కరిసమ్మ. రక్కసుల లోపల విరాధుడే నరదాన, రక్కసుల లోపల విరాధుడే నరదాన, ఎక్కలకి సబగుణ ఎవరి కొదబుదురాన. పొండు తయ్యదల్ల చిత పొల్ల తిన్నిట విడువుడు, కండ క్రోవలేని కదన మునే కుర్రడు, పొండు తయ్యదల్ల చిత. క్షుత్పిపాసలు తీర్చుకొనుటకై ఏ అన్నదానములైన దానానవలయు, కామోపశాంతికై సుఖముగా జీవించుడగై అంగవింపవలయో, నేయుపాయము విధనైనని జీవితము సుఖముగా జీవించుటకై అంగవింపవలయు. తన గడ్డము తగిలిననేని తమకు తెగటాచవలయు. ఇది మా రాక్షసాద్వైత మతము. వచ్చాడండి విరాధుడైనటువంటి రక్కసుడు. ఓరి మానవధమా, ఆ స్త్రీని నాకు అప్పగించి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేని ఎడల ప్రాణాలు కోల్పోతారు, జాగ్రత్త అంటూ విరాధుడైనటువంటి రక్కసుడు ఎప్పుడైతే అలా ప్రేలాపించాడో ఆ ప్రేలాపనలు విన్నటువంటి రామచంద్రమూర్తి తనలో తాను పిచ్చివాడేమో అనుకుని నవ్వుకుంటున్నాడట. ఏమిటా వీడు వచ్చాడు, నా భార్యని విడిచి నన్ను వెళ్ళిపోమంటున్నాడేమిటి అని. ఓరి మానవధమా, మీరు ఆమెను విడిచి వెళుతారా లేకపోతే ఆమెనే నాతో తీసుకుని వెళ్ళమంటారా? ఆహా, ఆ మోహనాన్ని ఎంత సౌందర్యముతో వెలువొందుతోంది అంటూ ఒక్కసారిగా జానకీదేవిని అలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి భక్తులారా.
గడగడా గడగడా వణికిపోతున్నది సీతాదేవి. ఎప్పుడైతే అలా వణుకుతూ ఉన్నదో చూసినటువంటి రామచంద్రమూర్తి వారి నుండి ఖడ్గాన్ని తీసి ఒక్కసారిగా ఆ యొక్క విరాధుని యొక్క కుడి చేతిని నరికివేస్తాడు భక్తులారా. ఇప్పుడైతే అలాగా దక్షిణ హస్తాన్ని నరికివేశాడో వెంటనే ఆహాకారాలు చేస్తున్నాడు విరాధుడు. అది చూసినటువంటి లక్ష్మణుడు మరి యొక్క ఖడ్గాన్ని చేతబట్టి అతని యొక్క వామ హస్తాన్ని కూడా నరికివేశాడు. ఓ రామలక్ష్మణులారా, నన్ను భూమిలో పాత పెట్టండి, నేను గంధర్వుడైనటువంటి తుంబురుడు నా పేరు, నేను గంధర్వుణ్ణి, నన్ను భూమిలో పాత పెట్టండి అంటూ విరాధుడు పలుకగా వెంటనే రామచంద్రమూర్తి అతనిని భూమిలో పాత పెట్టాడండి. ఎప్పుడైతే అలా భూమిలో పాతి పెట్టారో వెంటనే అక్కడ తుంబురుడు ఆ యొక్క ప్రత్యక్షమయ్యాడు గంధర్వుడు. స్వామి రామచంద్రమూర్తి, దీనజనోద్ధారుడు, సర్వాంతర్యామి ప్రభు, కుబేరుని యొక్క శాపము వలన తుంబురుడు అనేటువంటి నేను ఇలాగా రాక్షసుడనై విరాధుడనేటువంటి పేరుతో ఈ అరణ్యంలో సంచరిస్తున్నాను. ఈనాడు మీ వలన నాకు శాప విమోచనం కలిగినది. ధన్యోస్మి ప్రభు, మీ యొక్క అరణ్యవాసము దిగ్విజయంగా పూర్తి అవుతుంది, నాకు సెలవిప్పించండి అంటూ జై రామచంద్రమూర్తికి అని ఆ తుంబురుడు అదృశ్యమయ్యాడు భక్తులారా. ఇలా వారు విరాధుని యొక్క శాప విమోచనం చేయించి సీతాలక్ష్మణ సమేతంగా రామచంద్రమూర్తి అలా వస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే అలా వస్తూ ఉన్నారో అల్లంత దూరంలో శరభంగ మహర్షి ఆశ్రమం ఉన్నది. శరభంగ మహర్షి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆయన తపస్సు పూర్తి అయిపోయినది. ఆయన ఇక భగవంతుని సన్నిధికి చేరుకోవడమే తదువరి. కానీ రామచంద్రమూర్తిని చూచి తన తపో ఫలాన్ని రామచంద్రమూర్తికి దారపోసి తాను యోగాగ్నిలో దగ్ధమయ్యి స్వామివారిలో ఐక్యం అవ్వాలని శరభంగ మహర్షి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే సమయానికి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా శరభంగ మహర్షి ఆశ్రమం చెంతకు వచ్చారు భక్తులారా. వెంటనే శరభంగ మహర్షి, ఆహా రామచంద్రమూర్తి, జానకి మనోహర, రామ వచ్చావా స్వామి, నీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించుటకై ఇలా యత్నించావా ప్రభు అంటూ రామ నవ నవ మేఘశ్యామా రవికులాభి సోమా, రామ నవ నవ మేఘశ్యామా రవికులాభి సోమా, నవ నవ మేఘశ్యామా రవికులాభి సోమా, రామ భూమిజా జ్ఞానానంద స్వరూప సజ్జన హృదీపా, జ్ఞానానంద స్వరూప సజ్జన హృదీపా, సుజగన జలాప హృదహర చాప సురవినుత ప్రతాప రఘుకుల రామ నవ నవ మేఘశ్యామా రవికులాబ్ధి సోమ, నవ నవ మేఘశ్యామా రామ రామ
ఆధారము వెన్ను నీ పాదము వేదవేచ త్రిగుణతత్వముల క్రీడించెదవు నీకు నీవే వేరవుచును దేవదేవ సనిధవున్ స్వప్రజాగ్రత్ సుషుప్తుల విశ్వతైజస ప్రజ్ఞ భేదములనేవు విశ్వతైజస ప్రజ్ఞ భేదములనేవు అల్పజీవులి అధిక శక్తి కంకణంబుల దదివలిగాని కన్నవారకు మరియు నీ కన్నవాసి భక్తమందార భవదూర పరమ పురుష రామ 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 స్వామి రామచంద్రమూర్తి ఉర్వీ జలాగ్ని వాయువులకు ఆధారమై నీవే అంతయు సర్వమంతయు నిండి ఉన్నటువంటి సాక్షస్వరూపుడవు అవతార పురుషుడవు నిన్ను వర్ణించడానికి నాకు సాధ్యమవుతుందా ఆదిశేషునికే సాధ్యం కాదే నేనెంతటి వాడను త్రిగుణ తత్వంబులను క్రీడించదవు భూత భవిష్యత్ వర్తమానాదులు నీవే త్రికాలగ్నుడవు నీవు నిన్ను వేరే నేను పొగడగలనా ప్రభు నిన్ను ఎన్నిసార్లు స్మరించినా కూడా తనివి తీరదు నాయన రామచంద్రమూర్తి నారాయణ నా తపోఫలాన్ని నీకు దారపోసి యోగాగ్నిలో ఈ శరీరాన్ని దగ్ధం చేసి నీలో ఐక్యమవ్వాలని కోరికతో ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రభు పరమ మహర్షుల సైతము నీ దర్శన భాగ్యము కోసము ఎన్ని కష్టాలు పడతారు స్వామి అయినా కూడా ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా వారికి నీ దర్శన భాగ్యం కలగడము సాధ్యం కాదు అటువంటిది ఈనాటికి ఇంతకాలానికి నీ దర్శన భాగ్యము నాకు కలిగినదా స్వామి రామచంద్రమూర్తి నా తపోశక్తిని స్వీకరించండి స్వామి అంటూ శరభంగ మహర్షి ఎప్పుడైతే రామచంద్రమూర్తిని కోరుకున్నాడు ఆ మాటలకు రామచంద్రమూర్తి అన్నాడు నేను అరణ్యానికి వచ్చింది అరణ్యంలో దొరికేటటువంటి మహాభాగ్యం ఏదైనా ఉన్నది అంటే తపోశక్తి నేను స్వహదా తపోశక్తిని పెంపొందించుకుంటాను మీ శక్తిని నాకు దారబోయకండి లేదు ప్రభు ఈ తపోశక్తి మీకోసమే ఎదురు చూస్తూ ఈ తపోశక్తిని మీకై అర్పించాలని కనులు కాయలు కాస్తూ ఉండగా వేచి ఉన్నాను నా మాట మన్నించి నా తపోబలాన్ని మీరు స్వీకరించండి అనగా లేదు సర్వభూతాలకు ఆధార దైవం ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ ఆధారభూతునికి నీ తపోశక్తిని సమర్పించు అనగా స్వామి అన్నీయును తెలిసి కూడా నీవు నన్ను పరీక్షిస్తున్నావా రామచంద్రమూర్తి సర్వభూతాలకు ఆధారభూతుడు నీవే కదా సర్వదైవములను ఆది దైవము నీవే కదా ఈ జగత్తునంతయు పుట్టించి పెంచి నశింపజేయు త్రిగుణాత్మక స్వరూపుడివి నీవే కదా సృష్టి స్థితిలయ కారకుడివి నీవే జగన్నాటక సూత్రధారివి నీవు కాక ఈ సర్వభూతాలకు ఆధారభూతుడికి ఎవరుంటారు
ఈ సర్వ ప్రపంచానికి ఆధారభూతుడవు ఆదిదైవము నీవే, నా తపోఫలాన్ని నీకే దారపోస్తున్నాను అంటూ శరభంగ మహర్షి రామచంద్రమూర్తికి తన యొక్క తపోశక్తిని దారపోసి యోగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధము చేసుకొని భగవంతుడిలో ఐక్యమయ్యాడు. భక్తులారా, జై శ్రీమద్ రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. టిఫిన్లు సరిపోయాయా అండి అందరికీ? ఒకరి నోటి నుంచి కూడా గోవింద అనే మాట అనే రావట్లేదు. ఇదిగోండి, మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోయినప్పటికీ గోవింద అన్నప్పుడు ఏదో మనం తెలియక చేసిన పాపాలన్నీ పైకి లేస్తాయి. అవి ఎక్కడికి పోవండి. ఎవరైతే గోవింద అని అనకుండా ఉంటారో వాళ్ళ ఎత్తున మీ వాళ్తాయట. మనకెందుకండి పక్కవారి పాపాలు, మన పాపాలు మనకు చాలు. కాబట్టి అందరూ ఏముందండి, ఒక్కసారి గట్టిగా గోవింద అన్నారనుకోండి, ఇంకాస్త బలం తెచ్చుకొని నేను ఇంకా గట్టిగా గోవింద నామస్మరణ చేయిస్తాను. కాబట్టి అందరూ ఒక్కసారిగా జై శ్రీమద్ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శరభంగ మహర్షికి తర్పణాలు విడిచిపెట్టాడండి రామచంద్రమూర్తి. మోక్షప్రదాత అండి రామచంద్రమూర్తి. ఎంతమందికి తర్పణాలు విడిచిపెట్టారు అంటే అది లెక్కించ సాధ్యము కాదు. అరణ్యవాసములో ఎందరికో మోక్షాన్ని ప్రసాదింపచేసినటువంటి మహానుభావుడు మోక్షప్రదాత రామచంద్రమూర్తి. శరభంగ మహర్షికి మోక్షము కలిగినది. వెంటనే అక్కడి నుండి ప్రయాణం సాగిస్తూ అరణ్యములో వస్తూ ఉండగా సుతీక్ష్ణ మహర్షి కల్పించారు. భక్తులారా, ఆ సుతీక్ష్ణ మహర్షి ఎన్నో సంవత్సరాల నుంచి రామచంద్రమూర్తి కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడట. స్వామి రామచంద్రమూర్తి, ఈనాడు నీ దర్శన భాగ్యం కలిగినది. రామా స్వామి, మా గురువు గారు అయినటువంటి అగస్త్యుల వారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. అదిగో అది ఏ ఆశ్రమము. మీరు మా గురువు గారి చెంతకు వెళ్ళండి. ఇక మీ దర్శన భాగ్యముతో నా జన్మ ధరించినది అని యోగాగ్నిలో తన యొక్క దేహాన్ని దగ్ధం చేసుకున్నారండి సుతీక్ష్ణ మహర్షి. ఆ మహర్షుల వారికి కూడా తర్పణాలు విడిచి అగస్త్య మహర్షి చెంతకు వచ్చారు. భక్తులారా, రామచంద్రమూర్తి ఎందుకంటే సుతీక్ష్ణ మహర్షి ఎదురు చూస్తున్నాడు. అగస్త్య మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్నాడండి. ఆ యజ్ఞ ఫలితాన్ని రామచంద్రమూర్తికి ధారపోయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి. సీతాలక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి ఆశ్రమంలోనికి అలా ప్రవేశించగా, రామ నారాయణ స్వామి, ఇన్నాళ్ళకి నీ అనుగ్రహ విశేషం కలిగినదా ప్రభు? ఇంతకు నీ కొరకై నేను ఎందుకు వేచి ఉన్నానో మీకు తెలుసునా? మీరు భూమి మీద జన్మించిన కారణం ఏమిటి అనేది మీకు గుర్తు చేద్దామని. అంటే మీకు తెలియనిది కాదు, సర్వాంతర్యామి. కానీ నా వంతు గుర్తు చేయడం నా బాధ్యత. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై మీరు భూమి మీద అవతరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ప్రభు, మీరు దుష్టులను శిక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైనది. ఎంతోమంది వేల రాక్షసుల వల్ల ఈ అరణ్యములో మహర్షులందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఇక రాక్షసుల సంహారాన్ని మొదలు పెట్టాలి. విరాధుడు అనేటువంటి రాక్షసుని సంహరించారు. ఇంకా ఎంతో మంది రాక్షసులు ఈ అరణ్యంలో సంచరిస్తున్నారు. వారందరినీ కూడా మట్టుపెట్టి యొక్క మహర్షులను ప్రజలందరినీ కూడా రక్షించాలి అని ఎప్పుడైతే అగస్త్య మహర్షి చెప్పారో అలాగనే అంగీకరించాడండి రామచంద్రమూర్తి. అగస్త్యుల వారు సామాన్యులు కాదు. సప్త సముద్రములో ఉన్నటువంటి నీరన్నిటినీ కూడా ఒకే ఒక్క గుటకలో మింగేసినటువంటి సమర్థులు అగస్త్యుల వారు. అంత శక్తి ఉన్నటువంటి వారు. వింధ్య పర్వతము నాకంటే ఎత్తైన వారు, నాకంటే బలవంతులు లేరు అని చెప్పి గర్వోపేతమైనటువంటి మాటలు పలుకుతూ ఉండగా ఆ వింధ్య పర్వతం గర్వాన్ని అణచాలని తమ సతీమణిని వెంటబెట్టుకుని అగస్త్య మహర్షి వచ్చి, ఓ వింధ్య పర్వతమా, నేను అవతలకు దక్షిణ దిక్కుకు చేరుకోవాలి. నేనేమో పొట్టివాడినాయి, ఒక్కసారి వంగరాదు, నిన్ను దాటుకొని నేను అటువైపుకి వెళ్ళి మరలా తిరిగి వచ్చేస్తాను అని అగస్త్య మహర్షి చెబితే
మరలా మీరు మహర్షి తిరిగి ఎప్పుడు వస్తారు? మీరు పొట్టివారు అంటున్నారు కానీ చాలా గట్టివారు మహానుభావ. మీతో సరి సమానుడును కాను నేను. మీరు మరలా ఎప్పుడు తిరిగి వస్తారు? ఓ వింధ్య పర్వతమా, నేను వెళుతాను. సంవత్సరానికి ఒక్కసారి నీవు లేచి చూడు. నేను వస్తూ ఉంటే నేను దాటుకున్న వెంటనే నీ యొక్క అసలు రూపంలో నీవు ఉండు. లేదు అంటే ఇలాగే వంగి ఉంటావు కదూ అని అగస్త్య మహర్షి చెప్పగా, మీ మాటకు నేను ఎదురు చెప్పగలనా? తప్పకుండా అని చెప్పి అగస్త్య మహర్షి మాట మన్నించి ఆ యొక్క వింధ్య పర్వతము అలా వంగి ఉండదండి. సంవత్సరానికి ఒక్కసారి లేచి చూస్తుందంట మహర్షి వస్తారని. వెళ్ళిన మహర్షి తిరిగే రాలేదు. అయితే అగస్త్య మహర్షి దగ్గర కోదండము, మహత్తరమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ధనుర్బాణాలను చేత పట్టుకొని అగస్త్య మహర్షి వచ్చి, ఈ యొక్క కోదండాన్ని నీవు ధరించి ఈ మహాశక్తివంతమైనటువంటి బాణాల అమ్ముల పదును నీవు స్వీకరించు రామచంద్ర, దుష్టులను సంహరించడానికి నీకు సహాయపడతాయి అని చెప్పగా, వెంటనే రామచంద్రమూర్తి ఆ కోదండాన్ని, ఆ యొక్క బాణములను స్వీకరించి అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకొని ప్రయాణం సాగిస్తూ వస్తూ ఉన్నారు. భక్తులారా, ఎంతోమంది మహర్షులందరూ కూడా ఒకేసారిగా హఠాత్తుగా అక్కడ తటస్థించి మొరపెట్టుకుంటూ బాధపడుతూ ఉన్నారు. రామా, శ్రీరామచంద్రమూర్తి, నాయనా రామ, నీవు తప్ప మా బాధను తీర్చగల సమర్థులు ఈ యావత్ ప్రపంచంలోనే లేరు ప్రభు రామచంద్రమూర్తి అంటూ అనేక మంది మహర్షులు ఎప్పుడైతే రామచంద్రమూర్తిని అలా స్మరించారో, మీకు వచ్చిన కష్టం ఏమిటి అనగా, ఆ రావణాసురుడు, లోక కంటకుడైనటువంటి రావణాసురుడు, ధర్మము ఎక్కడైతే ఉంటుందో, మహర్షులు ఎక్కడైతే ధర్మాన్ని తప్పకుండా యజ్ఞ యాగాదికములు చేస్తారో వాటన్నిటినీ కూడా మీరు ధ్వంసము చేయండి, ధర్మం అనేది లేకుండా చేయండి అని ఈ అరణ్యంలోనికి, ఈ దండకారణ్యంలోనికి ఎన్నో వేల మంది రాక్షసులను పంపించాడు. అదిగో మీకు ఆ పర్వతం, ఆ గుట్ట కనిపిస్తున్నదా? కనిపిస్తున్నది. అదేమిటి తెల్లగా ఉన్నది? ఏమిటా గుట్ట? అదేమిటి చిన్న చిన్న కట్టి పుల్లల వలె ఉన్నవేమిటి ప్రభు? అవి కట్టి పుల్లలు కాదు. ఎంతోమంది మహర్షులు ధర్మాన్ని తప్పకుండా ఉన్నారని వాళ్ళందరినీ ఆకలి వేసి ఎన్నో సర్వ జీవరాశులలో క్రూర మృగాలను, సాధు జంతువులను, మహర్షులను ఆ రాక్షసులు తింటూ ఉండగా ఆ ఎముకలు గుచ్చుకుంటా ఉంటే బాధ తట్టుకోలేక వారి శరీరాలన్నింటినీ కూడా భుజించి ఎముకల్ని మాత్రం అట్లా గుట్టగా పడివేశారు. అవి మహర్షుల యొక్క అస్థి పంజరములు. ఓహో, అలాగనా ప్రభు? నీవు దుష్టులను సంహరించడానికి లోక కళ్యాణార్థం అరణ్యంలోనికి వచ్చావు అని మాకు తెలుసును. కాబట్టి నీవే ఆ రాక్షసుల్ని సంహరించాలి అనగా, అలాగని తప్పకుండా ఆ రాక్షసులందరినీ కూడా సంహరించి మీకు శాంతిని కలిగింపచేస్తాను అని రామచంద్రమూర్తి అనగా, సీతాదేవి అన్నదట, ఏమండి మనకెందుకండి? మనకు ఆ రాక్షసులకి ఏమాత్రం వైరం లేదు. మనకెందుకండి ఆ రాక్షసులతో వైరము? ఏదో 14 సంవత్సరాలు అరణ్యవాసము చేసి మనము మన అయోధ్యకు తిరిగి వెళుదాం అని సీతాదేవి అనగా, జానకి, అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నా తమ్ముడు భరతుడు, ఈ అరణ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నేను. అయోధ్య రాజ్యం నా తమ్ముడిది, అరణ్య రాజ్యం నాది. క్షత్రియుడైనటువంటి వాడు క్షత్రియ ధర్మ ప్రకారముగా ఎటువంటి పరిస్థితిలో, ఏ సమయంలో, ఎక్కడైనా సరే అధర్మము జరుగుతూ ఉంటే దాన్ని నివారించాలి. ప్రజలకు కష్టాలు కలుగుతూ ఉంటే వాటి నుంచి వారిని గట్టెక్కించాలి. ఇదే క్షత్రియ ధర్మము. మీకంత సమస్య, మీకంత బాధగా ఉంటే మీరు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోండి. నేను ఆ రక్కసుని దురుమాడి 14 సంవత్సరములు అరణ్యవాసము చేసి తదుపరి వస్తాను అనగా, స్వామి, సర్వసంపదను రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చేసాను మీ కొరకై, మీరు తప్ప ఇతప్పెరం పెరుగునటువంటి దానను. సరే స్వామి, మీ ఇష్ట ప్రకారమే చేయండి అని ఎప్పుడైతే సీతాదేవి అన్నదో, రామచంద్రమూర్తి వారికి మాట ఇచ్చాడు, రక్కసులందరినీ కూడా దునుమాడుతానని. అక్కడ
ఆ మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తికి చక్కగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని చూపించాడండి. అదే పంచవటి. ఈ పంచవటిలో మీరు చక్కగా పర్ణశాల నిర్మించుకొని ఉండవచ్చును. ప్రకృతి అందాలు చాలా సుమధురముగా ఉంటాయి, చూడడానికి మీకు చాలా అనుగుణంగా ఉంటుంది అని మహర్షులు తెలియచేయగా, ఆ మాటలకు రామచంద్రమూర్తి సీతా సమేతులై లక్ష్మణుల వారితో కలిసి ఆ యొక్క పంచవటి చేరుకున్నారు. భక్తులారా, తన అన్నా వదిన ఆనందంగా ఉండడానికై లక్ష్మణుల వారు ఒక పర్ణశాలను నిర్మించారు. అది ఎలా ఉన్నది, ఎన్ని రోజులలో నిర్మించారు అంటే, అగ్గికి లొంగని ఎట్లు ఎండా గాలి వానలకు లోబడని చందనమున, అగ్గికి లొంగని ఎట్లు ఎండా గాలి వానలకు లోబడని చందనమున, గారుముఖముల కలవిగాని గరిని పాములు సుందైన జలసుందు చూపని ఎట్లు పిడుగుపాట్లకు నేల వడకులకు దొంగలకు పగతరుకు వీలు కాని పగిరి వలసిన తెమ్మెర వెలుతురు నెల్ల చదువులన్ కిటకిలో నెరగుజానా, 6 పూటలలో వేర్పుల బ్రుపడగా హాయిగా తన వదినయ అన్నయ్యను మెలంగుటకు పన్నెనొక ఇల్లు లచ్చనుడు. ఏ విధంగా లక్ష్మణుల వారు పన్నశాలను నిర్మించారు అంటే, అగ్గకి లొంగనట్లు పన్నశాలపై నిప్పురవ్వ అగ్గిపడినా కూడా ఆ పన్నశాల చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందట. ఎండా గాలికి తట్టుకుని ఉండే విధముగా, పాములు దూరని విధముగా, పిడుగుపాట్లకు నేల కాస్త కూడా కదలని విధముగా, దొంగలకు రాక్షసులకు క్రూర మృగాలన్నిటినీ కూడా లోపల జొరపడలేక అవి తికమకపడి అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే కానీ లోపలికి జొరపడలేవు. ఆ విధముగా సీతాదేవి నద, లక్ష్మణ నాకు పన్నశాల లోపలికే నీళ్లు రావాలి అంటే లోపలే ట్యాప్ కనెక్షన్ ఇమ్మనింది. వెదురు డొంకలతో అక్కడ నది నుంచి వెదురు డొంకలతో పర్ణశాల లోపల నీరు వచ్చి పడేలాగా తయారు చేశారట. ఎక్కడ సీతాదేవికి బోరు కొడుతుందేమోనని దూరదర్శిని యంత్రాన్ని కూడా నిర్మించారట లక్ష్మణుల వారు. నెల్ల చదువుల కిటకీల నిరుగుజానా అని లక్ష్మణుల వారు సర్వ విద్యలో తెలిసినటువంటి వాడు, సర్వలక్షణ సంపన్నుడు కదా. లక్ష్మణుల వారు దూరదర్శిని యంత్రం అంటే టీవీనండి, వదిన గారికి బోరు కొట్టకుండా అలాగా ఆమె కోరిన విధముగా చక్కగా పర్ణశాలను నిర్మించారట. వెంటనే కడు వేగమే పూచి కాచునట్లెల్లా ఫల వృక్షముల అంట్లు కట్టారట. వెంటనే కొంతకాలానికి పండ్లు పల వృక్షాలు, ఆమెకి ఏ పండ్లు కావాలన్నా ఏ కూరగాయలు కావాలన్నా ఆమె పర్ణశాల ముందరే ఉండాలట. అతి త్వరగా వచ్చే విధముగా చెట్లు అంట్లు నాటారట లక్ష్మణుల వారు. అదే విధముగా ఆ తల్లికి ఎక్కడ బోరు కొడుతుందేమోనని ఉద్యానవనం చక్కగా ఆడుకోవడానికి ఉద్యానవనాన్ని కట్టాడట. ఏ విధంగా ఉన్నదంటే పద్మవ్యూహము వలె గోరంట వరుస పద్మవ్యూహాన్ని రచించారట లక్ష్మణుల వారు. తన అన్నయ్య వదిన హాయిగా ఉండాలని సోమిదపు చెట్లు, ఆ సోమిదపు చెట్టుకు దట్టముగా ఉయ్యాల వేశారట.
ఆ ఉద్యానము ఆ ఉద్యానవనము ఆ ఉయ్యాలను వాటినన్నిటినీ కూడా చూసి దేవతలు చూస్తున్నారట. ఎప్పుడు ఈ సీతారాములు ఇరువురు చక్కగా హాయిగా ఉండి లోపలికి వెళ్ళిపోతారో అప్పుడు వెళ్ళి మనం ఆ ఉయ్యాలలో ఊగుదాము అని. అంతా సుమధురముగా ఆహ్లాదకరముగా ఉన్నదట చూసేదానికి. ఆ యొక్క పంచవటిలో రామలక్ష్మణులు పర్ణశాల నియమిస్తే చక్కగా సీతారామ లక్ష్మణులు అలా కాలం గడుపుతూ ఉన్నారు భక్తులారా. అదే సమయానికి వచ్చిందండి ఎవరండి ఆమె, లోకకంఠకుడు అయినటువంటి రావణాసురుని ముద్దుల చెల్లాయి. 12 సంవత్సరములు పూర్తయినది, 13వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. 1.5 సంవత్సరం మాత్రమే ఉన్నది. అటువంటి సమయంలో శూర్పణఖ అంటే ఆమె గోరులు అలా తిరిగి 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 ఉంగరాల మీద తిరిగి తిరిగి ఉంటాయట. నఖము అంటే గోరు అలా తిరిగి తిరిగి ఉంటాయి కాబట్టి శూర్పణఖ అంటారట. భలే అందాల రాసి ఆమెను వర్ణించడానికి కవుల సాధ్యం కాదు. ఆ శూర్పణఖ వచ్చి రామచంద్రమూర్తిని చూసిందట. ఆహా, ఎంత అందముగా ఉన్నాడు ఇతగాడు అని. వీడెంతో అందమైన వాడు, వీడెంతో అందమైన వాడు శభాషు, వీడెంతో అందమైన వాడు శభాషు. ఈరేడైనా వీని ఈరేడు జగములలే, వీడెంతో అందమైన వాడు. కూడదగిన మంచి కోడె కాడు, అవునవును కూడదగిన మంచి కోడె కాడు. నేడు నా తప్పినాడు నా కీడు జోడు, వీడెంతో వీడెంతో అందమైన వాడు శభాషు, వీడెంతో అందమైన వాడు. ఆహా, ఎంతటి సౌందర్యవంతుడు, ఎవరో ఇతగాడు. ఆహా, విన్నాను మా సేవకులు చెబుతూ ఉంటే సీతారామ లక్ష్మణులు అయోధ్య నగరం నుంచి అరణ్యానికి వచ్చారు అని. ఆహా, మొలక చిరునవ్వు క్రొమ్మబ్బు మేని ఛాయ. ఆహా, అతన్ని వర్ణించడానికి నాకు సాధ్యం కాకున్నదే. మొలక చిరునవ్వు క్రొమ్మబ్బు మేని ఛాయ. ఇతన్ని ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరట్లేదే. మగువ ఆ యొక్క బ్రహ్మదేవుడు ఇతనికి సరి అయిన ఈడు చోడు అందాల రాశినిచ్చే పెళ్లి చేశాడే. ఆహా, ఎలాగనైనా సరే ఇతగాడిని నేను వశం చేసుకోవాలి, లేకపోతే దానిని చంపి అయినా చంపడం ఎందుకు, మా అన్నగారికి అప్పగించి అతగాడిని నా వశం చేసుకోవలసిందే అంటూ ఆ శూర్పణఖ తన రూపాన్ని ఒక్కసారి చూసుకున్నదండి. ముడతలు పడిపోయినటువంటి ముఖం, 10 కిలోలు సాగినటువంటి పొట్ట, తన యొక్క శరీరాన్ని చూసి అదే నేను యుగాల క్రితం పుట్టినట్లు ఉన్నాను, ఇప్పుడు పుట్టినట్లుగా లేను, నన్ను చూశాడంటే అతడు ఇష్టపడడు అని కామరూపధారిణి అయినటువంటి శూర్పణఖ అందమైనటువంటి స్త్రీ రూపంలో రామచంద్రమూర్తి చెంతకు వచ్చి, రామా నిన్ను చూచిన వెంటనే నా మనస్సు నీపై నిమగ్నమై ఉన్నది, నిన్ను వరించి నిన్ను ప్రేమించి నీ చెంతకు వచ్చాను, నా మాట మన్నించి నన్ను నీ దానిని చేసుకో. అదేమి బాగున్నది, నీ భార్యనా, అసలు అదేమైనా బాగున్నదా? చూడు, దానికంటే ఒడ్డు పొడుగు అందం నేనే బాగున్నాను, దానికంటే తెల్లగా ఉన్నాను, దానికంటే ఒక అడుగు పొడుగుగానే ఉన్నాను, కాబట్టి నన్ను మన్నించి నీ దానిగా చేసుకో, నన్ను నీ వశము చేసుకో, నన్ను పెళ్లి ఆడు అన్నది శూర్పణఖ. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా నీకు? ఈ యొక్క 7 లోకాలను ఏలేటటువంటి రావణాసురుని సహోదరిని, నా పేరు శూర్పణఖ. తేడి ఎక్కడికి కావాలనంటే అక్కడికి, ఆఖరికి పాతాళ లోకమునికైనా సరే సునాయాసంగా వెళ్ళి రాగల సమర్థురాలను, కామరూపధారిణిని. నేను ఏ రూపము కావాలంటే ఆ రూపము నాకు వస్తుంది. కాబట్టి నీవు మా అన్నగారు ఉన్నంత వరకు నిన్ను ఈ యావత్ ప్రపంచంలో ఎవరూ జయించలేరు. ఏది ఒక్కసారి బావా రావణ అను, రావణ బావా అను అన్నది శూర్పణఖ. వెనువెంటనే రామచంద్రమూర్తి అన్నాడు,
ధర్మ ప్రకారముగా తన ఇల్లాల కంటే అందమైన స్త్రీ కనిపించినా కూడా తన ఇల్లాలను తప్పించి వేరొకరిని చెడు దృష్టితో మగవారు చూడరాదు. ఈ జీవితానికి నా సీతయే నాకు భార్య, తదుపరి స్త్రీని నేను అలా ఊహించుకోను. నా భార్య పక్కనుండగా నన్ను పెళ్లి చేసుకుంటావేమిటి? అదిగో నా తమ్ముడు లక్ష్మణుడు కనిపిస్తున్నాడే, సరదాగా ఆట పట్టిద్దామని ఆ శూర్పణఖిని. లక్ష్మణుడు ఉన్నాడు చూడు, భార్యను కూడా విడిచిపెట్టి నాతో వచ్చేస్తాడు. అతగాడిని పెళ్లి చేసుకో, నావలే అందంగా ఉంటాడు. సరే, ఎవరైతే ఏముంది, ఆయన నీలమేఘము, ఈయనేమో తెలుపు. సరే, లక్ష్మణుల వారి చెంతకు వచ్చినది. లక్ష్మణ, మీ అన్నగారు ఇలా చెప్పారు, నీవైనా నన్ను పెళ్ళియాడు. నేను ఆయనకి సేవకుడను. ఇప్పుడు నీవు నన్ను చేసుకున్నావు అనుకో, నీవు సేవకురాలు అవుతావు. అదే ఆయన చేసుకున్నావు అనుకో, మహారాణి అవుతావు. కాబట్టి నేను అరణ్యంలో అయినా సేవకున్నే, రాజ్యంలో అయినా సేవకున్నే. కాబట్టి నీవు మా అన్నగారి చెంతకు వెళ్ళు, లేదు తమ్ముడి చెంతకు వెళ్ళు. ఇలా ఎప్పుడైతే వీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలకు కోపం వచ్చినటువంటి శూర్పణఖ, ఓహో, ఈ సీత ఉన్నదని కాబట్టే కదా నీవు నన్ను నిరాకరిస్తున్నావు. అది ఈ జానకి లేకపోతే నీవు తప్పక నా వశం కాక తప్పదు అంటూ జానకిని మింగడానికి వస్తున్నది శూర్పణఖ. భక్తులారా, భయభ్రాంతురాలై చూస్తున్నటువంటి శూర్ప ఆ యొక్క సీతాదేవిని చూసినటువంటి లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞ తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసివేశాడు. అహాకారాలు చేస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఆ యొక్క శూర్పణఖ తన అన్నదమ్ములైనటువంటి కరదూషణల చెంతకు వచ్చినది. ఏమందుడు దైవము అన్నయ్య, నా మగడు ఉంటే నాకు ఈ కష్టం వచ్చి ఉండేదా? నా మగడు లేకపోవడం వల్లే నాకు ఇంతటి కష్టం వచ్చింది. అన్నయ్య, ఆ రాముడు నా కుమారుణ్ణి చంపేశాడు. ఎందుకు చంపాడు అంటే వాడేదో తపస్సు చేసుకుంటూ ఉంటే నువ్వు రాక్షసుడివి అని చంపేశాడు. ఇది నీకు న్యాయమా అని అడిగిన దానికి నా ముక్కులో చెవులు కోసి పంపించాడు అన్నయ్య అన్నది శూర్పణఖ. ప్లేట్ తిరాయించింది. సరే, వెంటనే ఆ యొక్క కరదూషణులు ఇరువురు కూడా బాధతో, అయ్యో ఎంతటి ఘోరము జరిగిన తల్లి, నీవు బాధపడకు, ఆ రాముణ్ణి మట్టుబెట్టి నీకు ఆనందాన్ని చేకూరుస్తాను అని ఆ యొక్క కరుడు 14,000 మంది రాక్షసులను శూర్పణఖతో పంపించాడట. ఎప్పుడైతే అలా పంపించాడో శూర్పణఖ అన్నదట రామచంద్రమూర్తి చెంతకు వచ్చి, ఓ రాక్షస యోధులారా, మీరు కాస్త ఆగండి. ఆ రాముడితో తేల్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కుదరకపోతే మళ్ళీ మీరు వచ్చి యుద్ధం చేద్దరు. అదిగో వస్తున్నది పగబట్టి శూర్పణఖ అంటూ రామచంద్రమూర్తి లక్ష్మణునికి తెలియచేశాడు. వచ్చినది శూర్పణఖ, ఇకనైనా నా మాట విందువా? ఇప్పుడైనా నన్ను కవ్వకూడదువా? రామచంద్రమూర్తి, ఇకనైనా నా మాట విను, లేకపోతే మా రాక్షస యోధులలో నీకు అకారణంగా మరణం సంభవిస్తుంది. ఇప్పటికైనా నా మాట విను అని ఎప్పుడైతే ఆ యొక్క శూర్పణఖ అన్నదో నిరాకరించాడు రామచంద్రమూర్తి. ఇతగాడు వినేలా కనిపించట్లేదు, రాక్షస యోధులారా యుద్ధము చేయము అని శూర్పణఖ ఆజ్ఞాపించినది. రామచంద్రమూర్తితో ఆ యొక్క శూర్పణఖ తీసుకుని వచ్చినటువంటి 14,000 మంది రాక్షసులు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇలా యుద్ధం చేస్తూ ఉన్నారో ఆ యొక్క కోదండాన్ని ధరించినటువంటి కోదండపాణి రామచంద్రమూర్తి అలా బాణాలు వేస్తూ ఉండగా ఆ రాక్షసులందరినీ కూడా 2 గడియలలోనే సంహరించాడు. భక్తులారా ఆశ్చర్యపోయారు. లక్ష్మణుల వారు సీతాదేవిని అలా దూరంగా తీసుకుని వెళ్ళారండి. ఎందుకంటే యుద్ధము చూసి భయపడుతుందేమో సీతాదేవి అని. అయ్యో, ఒంటరి వాడే అంతమంది రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడా నా భర్త అని సీతాదేవి బాధపడితే, వదినమ్మా మీరు బాధపడకండి, మీకోసం అన్ని ఏర్పాట్లు సదుపాయాలు చేశాను. ఇదిగో ఈ దూరదర్శిని యంత్రంలో రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేస్తున్నాడో చూడుము అనగా ఆ టీవీలో చూస్తూ ఉన్నదట తన భర్త ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు. అయితే ఇక మరలా శూర్పణఖ పరుగులు తీస్తున్నది. అనేది కలిగి అన్నయ్య 14,000 మంది రాక్షసులు మరణించారు. రాక్షసులందరూ మరణించారా అని వెంటనే కరదూషణులు మరలా 14,000 మంది రాక్షసులతో రామచంద్రమూర్తి చెంతకు రాగా వారందరితో కూడా యుద్ధము చేస్తూ ఉండగా కోదండాన్ని మాయం చేశాడు ఆ యొక్క రాక్షసుడైనటువంటి కరుడు. మరలా కోదండాన్ని తన శక్తితో సంపాదించుకొని ఒక్కసారిగా 14,000 మంది రాక్షసులను కరదూషణులను అక్కడికక్కడ సంహరించాడు రామ
జై శ్రీమద్రమణ గోవింద. ఎప్పుడైతే సంహరించాడో ఈ వార్త తెలుసుకున్నటువంటి శూర్పణఖ పరుగు పరుగున తన పెద్దన్నయ్య అయినటువంటి లోక కంఠకుడు రావణాసురుని చెంతకు వచ్చి, అన్నయ్య ఏమంటావు, నీ ఎంతటి జగజ్జటికి చెల్లెలినయ్యి కూడా నా కర్మ ఇలా కాలినది. నా కొడుకుని ఎందుకు చంపావు అని నిలదీసినందుకు నా ముక్కులు చెవులు పోగొట్టుకున్నాను. ఇంత ఘోర పరాభవం జరిగినదా? అవునన్నయ్య, కరదూషణులు 14,000 మంది రాక్షసులను ఒకసారి, 14,000 మంది రాక్షసులు ఒకసారి 3 గడియల్లోనే చంపివేశాడునయ్యా నీచుడు రామచంద్రమూర్తి. ఎప్పుడైతే అలా శూర్పణఖ అన్నదో వెంటనే రావణాసురుడు, ఆహా, నాకంటే బలవంతుడైనటువంటి కరుణ్ణి సంహరించినటువంటి వాడు ఎవడైనా సరే వాడు భూమి మీద బ్రతకడానికి వీలు లేదు. శూర్పణఖ, నీవు బాధపడుకో, ఆ రాముణ్ణి తెగటార్చే పని బాధ్యత నాది అని అక్కడ ఎంతోమంది మంత్రులు ఉండగా వారిలో ముఖ్యమైన వారు అకంపనుడు. ఆయన ఏ లోకాలలో ప్రతి విషయాన్ని కూడా ఏమి జరిగినా కూడా అవన్నీ కూడా తెలియచేస్తాడు రావణాసురునికి. ఆయన చెప్పాడు, వద్దు మహారాజా, ఆయన సామాన్యుడు కాదు, 3 గడియలోనే అంతమంది రాక్షసులను చంపివేశాడు అంటే ఇక మీరొక లెక్క, నా మాట వినండి అని చెప్పగా నిరాకరించాడు రావణాసురుడు. శూర్పణఖ అన్నది, అన్నయ్య వద్దన్నయ్య వద్దు, మీకు ఇంకొక విషయాన్ని చెప్పాలి. నా కుమారుని చంపినందుకే కాదు ఇంత దీన అవస్థత నాకు కలిగినది. ఎందుకు ఈ స్థితి కలిగినదంటే రామచంద్రుని యొక్క ఇల్లాలు సీత అపురూప సౌందర్య లావణ్యవతి. ఆ సీతాదేవిని నీకు అప్పగించాలని మా అన్నయ్యకి బహుకరించాలి అనే ఆశతో సీతాదేవిని నాకు ఇవ్వు అని కోరుకున్నందుకు నాకు ఈ దుస్థితి కలిగిందన్నయ్యా. ఆమె భువన మోహిని, ఆమె ఎంతటి అపురూప సౌందర్యవతియో చెప్పడానికి మాటలు చాలవు అని ఎప్పుడైతే శూర్పణఖ చెప్పినదో రావణాసురుడు, ఆహా, ఆమెను ఏ విధంగా అయినా సరే చెట్టబట్టవలసినదే అని ఒక్కసారిగా అనుకొని దీనికి మారీచుని సహాయం తీసుకోవాలని మారీచుని ఆశ్రమం చెంతకు వచ్చాడండి. మారీచుడు 16 సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి దగ్గర తిన్నటువంటి దెబ్బ రా అంటే భయపడిపోతున్నాడు. ఆ మారీచుని చెంతకు వచ్చి రావణాసురుడు నీ సహాయం కావాలి అని అడుగగా త్రిగుణ యొక్క రామచంద్రమూర్తి సామాన్యుడు కాదు, అటువంటి మహానుభావుడు చేతిలో నీకు మరణం తప్పదు, పండు వంటి లంకను పాడు చేయడానికి వచ్చింది ఈ శూర్పణఖ, కాబట్టి నా మాట వినుము అనగా, నీవు నాకు సహాయము చేస్తావా లేక మరణిస్తావా అని ఎప్పుడైతే రావణాసురుడు అడగగా, నీ చేతిలో మరణించడం కంటే రామచంద్రమూర్తి చేతిలో మరణించడమే మేలు అని వెంటనే ఆ యొక్క మారీచుడు బంగారు లేడి వేషములో రామచంద్రమూర్తి యొక్క పన్నశాల చుట్టూ తిరుగుతూ ఉండగా ఎంతో హాయిగా ఉన్నటువంటి సీతాదేవి యొక్క కనుచూపు ఆ బంగారు లేడి మీద పడ్డది. నాథ, నాకు ఆ బంగారు లేడి కావాలి అని లేక కోరినదని, బంగారు లేడి ఉండదని తెలిసి కూడా లక్ష్మణుడు వద్దన్నయ్య అని చెబుతూ ఉంటే కూడా లేక కోరినదని రామచంద్రమూర్తి ఆ బంగారు లేడిని తీసుకుని వస్తాను, నీవు నీ వదిన చెంతనే ఉండు లక్ష్మణ అంటూ రామచంద్రమూర్తి బంగారు లేడి కొరికై అన్వేషిస్తూ దాని వెంట పరుగులు తీస్తూ వెళుతున్నాడు భక్తులారా. ఇక కొంత ఆ బంగారు లేడి అక్కడక్కడ ప్రత్యక్షమై అక్కడక్కడ మాయమై అలా చాలా దూరముగా తీసుకుని వెళ్ళినది రామచంద్రమూర్తిని. ఒక్కసారిగా ఇది బంగారు లేడి కాదు, మాయ లేడి అని తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆ యొక్క మారీచునిపై బాణ ప్రయోగం చేస్తాడు భక్తులారా. ఎప్పుడైతే బాణ ప్రయోగం చేశాడో, హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ రామచంద్రమూర్తి వలె హా సీత లక్ష్మణ అంటూ అరుస్తూ ఆ మారీచుడు అక్కడికక్కడ మరణించాడు. సీతాదేవి అది విన్నటువంటి ఆ యొక్క స్వరము, కంఠస్వరము తన నాథుడది అని తెలుసుకున్నటువంటి జానకి, లక్ష్మణ, మీ అన్నయ్య గారికి ఏదో అపాయం కలుగుతున్నది, నా మాట విని నీవు వెళ్ళి మీ అన్నయ్యకి సహాయపడు, నేను జాగ్రత్తగానే ఉంటాను. లేదు వదినమ్మ, మా అన్నయ్య లోకవీరుడు, లోకాతీత వీరుడైనటువంటి ఆయనకు జగదేక వీరుడు, ఆయన ఎవరిని కూడా ఎవరు కూడా ఆయన్ని ఓడించలేరు. నా మాట విను వదినమ్మ, మీకేదో అపాయం ఉన్నది. లక్ష్మణ, ఏ దురుద్దేశముతో నీవు ఈ విధంగా మాట్లాడుతున్నావు?
మీ అన్నయ్య లేని సమయమున నన్ను చెట్టబెట్టాలనేటువంటి దురుద్దేశముతో నీ విధంగా మాట్లాడుతున్నావా? ఛీ, వదినమ్మా వదినమ్మా అంటూ ఈ విధంగా నీవు మాట్లాడుతున్నావే, నీ మనసులో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఆ భావనను నేను తెలుసుకోలేకపోయానే. నీ అన్న నిన్ను ఎంతో నిన్ను మనస్సులో గుండెలలో ఉంచుకొని నా తమ్ముడు నా బహిప్రాణము అని చెబుతూ ఉంటాడే, నీవు నన్ను చెట్టబెట్టాలనేటువంటి దురుద్దేశముతోనే కదా ఇలా మాట్లాడుతున్నావు. లక్ష్మణ వెళ్ళము అని ఎప్పుడైతే జానకి అన్నదో, హరిహరి వదినమ్మ ఎంత మాట్లాడినావు సీతమ్మ, తల్లి వలె భావిస్తూ మీకు సేవ చేస్తున్నటువంటి నన్ను ఈ విధంగా మాట్లాడుతారా? ఈ విధంగా తూలనాడినందుకు మీరు దీనికి అనుభవించక తప్పదు ఈ మాటలన్నిటికీ కూడా. కాబట్టి అమ్మా, ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి, అన్నయ్యతో తిరిగి వస్తాను. అన్నయ్యకి అక్కడ ఏమి ఆపద జరిగి ఉండదు, కానీ మీరు నన్ను అనుమానపడుతూ ఇలా దూషించారు కాబట్టి నేను ఒక క్షణము కూడా మీ చెత్త ఉండజాలను అంటూ సీతాదేవి దగ్గర సెలవు తీసుకొని లక్ష్మణుల వారు వచ్చేశారు. రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ వచ్చేసరికి ఒక మాయా బ్రాహ్మణ వేషములో రావణాసురుడు ఆ పర్ణశాల చెంతకు వచ్చాడు. ఎప్పుడైతే ఆ యొక్క మాయా బ్రాహ్మణ వేషములో వచ్చాడో పర్ణశాల చెంతకు వచ్చి మాతా భిక్షాం దేహి, మాతా భిక్షాం దేహి అని రావణాసురుడు కోరగా సీతాదేవి లోపల ఉన్నటువంటి కొన్ని ఫలాలను తీసుకుని వచ్చి ఆ యొక్క రావణాసురుని యొక్క పాత్రలో వేస్తూ ఉండగా ఆ దశకంఠకుడైనటువంటి ఆ యొక్క రావణాసురుడు 10 తలలతో ఒక్కసారిగా ప్రత్యక్షమై, ఆహా సీత, నేను నిన్ను కోరి వచ్చాను. నీ అందమైనటువంటి మోమును చూడడానికి కన్నులెన్నో ఎన్న కరివియే, నిన్ను చూడాలని ఎంతో ఆతృతతో నీ చెంతకు వచ్చాడు. ఆహా, నా చెల్లి చెప్పినది నీ కోసం, నీ కొరకు చాలా తక్కువ. నీవు అపురూప సౌందర్య లావణ్యవతివే కాదు, నిన్ను చూస్తూ ఉంటే ఎంతటి మగవాడికైనా నీవే కావాలనిపిస్తుంది సీత. ఆహా సీత అంటూ ఆమెను ఒక్కసారిగా అలా చేతపట్టి సీతాదేవి మూర్ఛాగతి పడి ఉండగా ఆమెను తన పుష్పక విమానంలో ఎక్కించుకొని వెళుతూ ఉండగా ఆ తల్లి ఒక్కసారిగా కనులు తెరిచి పుష్పక విమానంలో ఉండడము చూచి అలా ఏడుస్తూ రామచంద్రమూర్తిని పిలుస్తున్నది. భూదేవి కన్న పుత్రికనై భూదేవికి కన్న పుత్రికనై జనకుడు పెంచినటువంటి జానకినై రఘుకులాంశదే దశరథునకు కోడలినై జగదేక వీరుడు రామునికి ఇల్లాలినై మహావీరాగ్రగణ్య భరత లక్ష్మణ శత్రుఘ్నులకు వదిననయ్యే నాకెంతటి దుస్థితి కలిగెను, నన్ను రక్షింపుమా రామ నాథ నాథ. రమ రమ నాథ నాథ రావ దేవ దేవ, రమ రమ నాథ నాథ రావ రావ దేవ దేవ. ఈ మూర్ఖ దైత్యుల నన్ను పట్టి గట్టి గొంపోవుచున్న రామ నాథ రామ రమ నాథ. స్వామి రామచంద్రమూర్తి నన్ను రక్షింపుము, లక్ష్మణ నాథ నన్ను రక్షింపుము, నాథ నన్ను రక్షింపుము అంటూ సీతాదేవి ఆ యొక్క రావణ
రావణాసురుని చేత చిక్కి అలా విలవిలలాడుతూ బాధపడుతూ కంట కన్నీరు కలవిలా కారుస్తూ ఆ విధంగా ఆ తల్లి బాధపడుతూ ఉన్నది. భక్తులారా, రావణాసురుడు ఆ విధంగా ఆ తల్లిని సీతాపహరణం చేసి తీసుకుని వెళుతూ ఉన్నాడు. సమయం లేనందున కథ వరకు చెప్పవలసి వచ్చింది. ముందు కథ చెప్పినందుకు మనందరం కూడా, ఎందుకంటే మొదలెట్టడం చెప్పాల్సింది చెప్పకుండా గంట సేపు సిత్తేయడం, చివరికి అయింది అనిపించడం, అట్లా తయారైంది హరికథ. అంటే విమర్శించడంగా ఒక్క పాయింట్ వదలకుండా అత్రి మహర్షి, తర్వాత శరభంగుడు, సుధీక్షణుడు, అగస్త్యుడు, ఇట్లా వరసన. ఇది మేము 10-15 సార్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అసలు ఫోన్ చేసమ్మా సీతాపహరణం చెప్తారా అంటే ఓ తప్పకుండా అంది. ఆ ధైర్యానికి నిజంగా మనం అందరం కూడా సంతోషించాలి. ఎందుకంటే నారాయణదాసు రామాయణం చెప్పేవాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళు యువతరం తయారవుతున్నందుకు దేశం గర్వపడాలి. షణ్ముఖి గారికి దాసప్రసాదాన్ని అందజేస్తూ, కాకపోతే ఏంటంటే పర్సనాలిటీనే ఇంకొంచెం పెరగాలి ఇటు. ఎందుకనంటే మాట్లాడేటప్పుడు పాపం శక్తి చాలట్లా, ఇంకొంచెం పెరగాలి. కిందసారి కంటే చిక్కావు. అది బ్రహ్మాండంగా చెప్పారు. అంటే ఇక్కడ ఉండే కీర్తనలు అవే. కీర్తనలు పాడితే కథ నడవదు, కథ నడపారు. బాగుంది, చాలా బాగుంది. అన్నమయ్య పరివారం వారు మొన్న ఈ మధ్య మేమిద్దరం పక్క పక్కన రామాయణం చెప్పాం. నేను చోట, నాకు ఫర్లాంగ్ దూరంలో ఈవిడే. నా దగ్గర ఎవరు కూర్చుంటారు? మొత్తం అంతా ఆవిడే. పురాణం విజయలక్ష్మి గారు శ్రీరామ సుగ్రీవ మైత్రి, సుగ్రీవ విజయం అనే హరికథను కథాగానం చేస్తారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారికి వాయులీనమ్మే ధూళిపాళ శ్రీనివాస్ గారు వాయులీనమ్మే సహకరిస్తారు. మృదంగం మీద టి నాగేశ్వరరావు గారు సహకరిస్తారు. వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడైతే రామచంద్రుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి శూన్య పర్ణశాల చూశాడు. చూసి అరణ్యంలో వెతకటం మొదలెట్టాడు. అక్కడి నుంచి మా విజయలక్ష్మి గారు